శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు నుంచి ప్రారంభం చేసి నేను మీకు ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకిలో ఉండేటువంటి ఒక్కొక్క శ్లోకము, దాని యొక్క అర్థము, దాన్ని మననం చేసి అనుష్ఠానం చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాన్ని మీకు తెలియజేస్తాను. అన్నీ చేసేయాలి అనేటువంటి ఉత్సాహంతో కాకుండా వీటిలో మీకు ఏది అవసరమో దాన్ని ఎంచుకొని అంతవరకు ఆచరించేటువంటి ప్రయత్నం చేయండి. వీటిని మీ ఇష్టం, మీరు ఏదైనా సరే ఒక శుభముహూర్తంలో ప్రారంభం చేసి చేసుకోవచ్చు. ఈ దుర్గా సప్తశ్లోకి దుర్గా సప్తశతికి సారమైనటువంటిది. అంటే సప్తశతిలో మొత్తం 700 మంత్రాలు ఉన్నాయి. ఆ 700 మంత్రాల్లో ఉన్నటువంటి సారమంతా గ్రహించి ఈ 7 శ్లోకాలని మనకు అందించారు. ఆ 7 శ్లోకాలలో మొదటి శ్లోకమే జ్ఞానినామ విచేతాంసి దేవి భగవతి హిస బలదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. ఈ శ్లోకం సప్తశతిలో ఉన్నటువంటి ప్రథమాధ్యాయంలో 55వ శ్లోకం. ఒకప్పుడు సురధుడు అనేబడేటువంటి ఒక రాజు ఉండేవారు. ఆ రాజుగారు శత్రువుల వలన ఓడిపోయి తనకున్నటువంటి రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని అంతా కూడా వదిలివేసి వనాల్లోకి వచ్చి అక్కడ ఉండేటువంటి సుమేధ మహర్షి యొక్క ఆశ్రమంలో ఉంటున్నట్టు. ఆయనకి అనుకోకుండా ఒక రోజున ఒక వైశ్యుడు తారసపడ్డాడు. అతని పేరు సమాధి. అతని భార్య పిల్లలు అందరూ ఇంట్లోంచి వెళ్ళగొట్టేశారు ఈ నాస్తి పాస్తి అంతా తీసుకొని. ఈ రాజుగారికేమో ఈ అడవులకు వచ్చినా నా రాజ్యం ఎలా ఉందో, నా ప్రజలు ఎలా ఉన్నారో అనేటువంటి చింతే. స్వయంగా భార్య బిడ్డలే వెళ్ళగొట్టేసినా అయ్యో వాళ్ళు ఎలా ఉన్నారో అనేటువంటి చింతేమో ఈ యొక్క సమాధి అనేటువంటి వైశ్యుడికి. అంటే అచ్చంగా వీళ్ళిద్దరు కూడా మనలాగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వారే. ఇంతగా మనం అవమానింపబడ్డాం, ఇంతగా ఇబ్బందుల్లో ఉన్నాం, అయినా మన మానసిక స్థితి ఎందుకని ఇలానే ఉంది? ఏవైతే మనం కోల్పోయామో వాటి మీదే తిరిగి మళ్ళీ మన మనస్సు ఎందుకు వెళ్తోందో తెలుసుకుందాం అని చెప్పని ఆ సుమేధ మహర్షిని అడిగారు. అడిగినప్పుడు ఆయన మాయా ప్రభావాన్ని చెప్పినటువంటి యొక్క మాట ఈ మాట అనమాట. గ్రహణామవి చేతాంసి దేవి భగవతీ హిస బలదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. విష్ణువు యొక్క యోగనిద్రా స్వరూపం అమ్మవారు. ఆ మహామాయాదేవి జ్ఞానుల యొక్క మనస్సులను కూడా బలాత్కారంగా ఆకర్షించి మోహపరవశురాలను చేస్తుంది. దీన్నే భగవద్గీతలో మమ మాయ దురచ్చయ అనేటువంటి మాటగా కూడా చెప్తారు. ఆ మాయ దాటడం చాలా కష్టంగా ఉంటుంది. అఘట ఘటనాపటీయసి మాయ. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా చూపెడుతూ మనల్ని భ్రమింపజేస్తూ నిత్యం ఈ సంసారంలో పడేటట్టుగా చేసేటువంటిది మాయ. ఆ మాయను తరించడానికి గాను మహామాయ అయినటువంటి అమ్మవారిని ఆశ్రయించాలి అంటూ ఈ సందర్భంలో ఆ సుమేధ మహర్షి వీళ్ళిద్దరికి కూడా ఉద్బోధ చేస్తాడు. దీని యొక్క పూర్వాపరాలు ఇవి. ఈ శ్లోకానికి ఉన్నటువంటి పూర్వాపరాలు ఇవి. ఈ శ్లోకాన్ని కనుక సిద్ధి పొందినట్లయితే కనుక సద్యమోహనం కలుగుతుంది అనేటువంటి మాట లౌకికంగా పొందేటువంటి ప్రయోజనం గురించి చెప్పారు. సద్యమోహనము అంటే ఏంటంటే కనుక సినిమాల్లో చూపించినట్టు పలానా వాడు నాకు వశుడు అయిపోవాలి అంటే వెంటనే వాడు వచ్చేసి మన ఇంట్లో కుర్చేసి కూర్చొని మనం చెప్పిందల్లా వింటాడని కాదు. ఇక్కడ సద్యమోహనం అంటే గణపతి షోడశనామాలు చెప్పుకునేటప్పుడు మనం చెప్తాం సుముఖాయ నమః, సుముఖుడిగా చేస్తుంది అమ్మవారు. అట్లా అనమాట. అక్కడ చెప్పినటువంటి ఆ సుముఖత్వం ఏదైతే ఉందో అది కలుగుతుంది. మనం మాట్లాడేటప్పుడు ఎదుటివారు మన మాటని వినటానికి, మన పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణను కనబరచడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఇవి కావాలి కదా మరి ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలన్నా. ఇట్లాంటి వాటన్నిటికి కూడా ఈ ఆకర్షణాశక్తి అనేటువంటిది అవసరం. అటువంటి ఆకర్షణాశక్తిని పెంచుకోవడానికి ఈ శ్లోకం యొక్క మంత్రసిద్ధి మనకు బాగా ఉపయోగపడుతుంది. అలానే ఎవరైతే ఈ సంసార లంపటంలో నుంచి బయటపడి పునరపి జననం పునరపి మరణం అనేటువంటి మాట నుంచి బయటకు వచ్చి మోక్షం కోసం తరించడం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ యొక్క శ్లోకం చాలా విశేషంగా యోగిస్తుంది. మాయను తొలగించుకోవడానికి, మాయాతీతమైనటువంటి త్రిగుణాతీతమైనటువంటి ఆ జగన్మాత యొక్క కృపను పొందడానికి ఈ యొక్క శ్లోకం చాలా విశేషంగా యోగిస్తుంది. ఈ శ్లోకంలో ప్రతిపాద్యమైనటువంటి దేవత కాళీ అమ్మవారు. అందుకని కాళీ అనగానే మనం ఏం భయపడవలసినటువంటి ఇబ్బంది ఏమీ లేదండి. కాళీ అంటే కాలస్వరూపిణి. కాలం భగవత్ స్వరూపం. ఆ కాలము స్త్రీ రూపంలో చూడబడినప్పుడు కాళీగా చెప్పబడుతూ వస్తున్నది. అటువంటి ఆ కాళికాదేవి ఈ యొక్క శ్లోకానికి అధిష్టాన దేవతగా ఉంది. ఈ మంత్రమును, శ్లోకపూర్వకమైనటువంటి మంత్రమునకు అధిష్టాన దేవతగా ఉంది. దీన్ని అందరూ కూడా అనుష్ఠానం చేసుకోవచ్చు. ఈ శ్లోక మంత్రానికి న్యాసము, దానికి చేయవలసినటువంటి హోమ విధానము ఇవన్నీ చాలా విస్తారంగా ఉన్నాయి. కానీ ఇక్కడ నేను మీరు అందరూ చేసుకునేటువంటి విధంగా చాలా సులభం చేసి చెప్తున్నాను. ఈ శ్లోకం ఏదైతే ఉందో దీనికి ఒక 3 బీజాక్షరాలు ఆదియందు, ఒక 3 బీజాక్షరాలు అంచెమందు చేర్చి జపం చేస్తారు. అలా చేర్చి జపం చేసేటప్పుడు ఆ మంత్రం ఓం ఐం స్త్రౌం నమః
జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతీ హిస బలదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి నమో స్త్రౌం ఐం ఓం అనేటువంటి విధంగా మారుతుంది. ఈ మంత్రం సమ్మోహన శక్తిని పెంచుతుంది. ఎవరికైతే భార్యాభర్తల మధ్యలో సమ్మోహన శక్తి లేక గొడవలు వస్తున్నాయో వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అందుకని ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ మంత్రాన్ని ఈ ప్రకారంగా కనీసం హీనపక్షం 10,000 జపం చేయాలి. తక్కువలో తక్కువ అనమాట, 10,000 జపం చేయాలి. ఎన్నాళ్ళు మీరు ఈ మంత్ర జపాన్ని ఒక పురస్చరణగా, ఒక సిద్ధి పొందడానికి కానీ ఒక పద్ధతిగా చేస్తున్నారో అన్నాళ్ళు కూడా నియమాలన్నీ పాటించుకోవాలి. అంటే సాత్వికాహారం తీసుకోవటం, బ్రహ్మచర్యాన్ని పాటించడం, ఇవన్నీ చేసుకోవాలి. అందుకని ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళని సంప్రదించి వాళ్ళు ఒప్పుకున్నాక, పెళ్ళైనటువంటి వాళ్ళైతే కనుక జీవిత భాగస్వామితో మాట్లాడుకొని పరస్పరం ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత ఇవి చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. ఈ మంత్రాన్ని ధ్యానం చేయాలి ముందుగా. అంటే ఈ మంత్రాధిష్టాన దేవతను మనం ముందుగా స్మరించాలి. ఆ మంత్రాధిష్టాన దేవత ధ్యానం కాళికాదేవి అనుకున్నాం కదా, ఆ ధ్యానం ఏమిటంటే మేఘాంగీం శశిశేఖరాం త్రణేనాం ఆనంద సంవర్ధినీం నగ్నాం వా నృకరాంబరాం శివారూఢాతి తీవ్రారతిం కాళస్యావృత్యాం కుశం ప్రమదతిం సవ్యే హ్యభీతిం వరం దక్షోర్ధ్వకరాంబుజే నరశిర ఖడ్గం వహంతిం భజే అని చెప్పని ముందుగా ఆ తల్లిని ధ్యానం చేసి శివాయ గురవే నమః అంటూ శివుణ్ణి గురుస్వరూపంగా భావన చేసి తర్వాత ఈ మంత్రాన్ని 10,000 జపం చేయండి. ఓం ఐం స్త్రౌం నమః జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతీ హిస బలదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి నమో స్త్రౌం ఐం ఓం. మళ్ళా చెప్తున్నాను. ఓం ఐం స్త్రౌం నమః జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతీ హిస బలదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి నమో స్త్రౌం ఐం ఓం. ఇలా ఈ మంత్రాన్ని 10,000. ఈ 10,000 సంఖ్య ఒక్క రోజులో అవ్వదు కదా, అందుకని రోజుకి ఇంత అని పెట్టుకోండి. మీ శక్తి మేరకు ఎన్నాళ్ళు పెట్టుకుంటారు, ఎన్ని రోజులు చేస్తారనేది మీ శక్తి మేరకు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. రోజుకు ఒక 1000 10 రోజుల్లో అయిపోతుంది. ఇది 1,00,000 కనుక చేసినట్లయితే అసలు అద్భుతం అనమాట. అలా చేసేసిన తర్వాత నుంచి నిత్యం కూడా ఒక 108 సార్లు చేసుకుంటూ ఉంటే ఈ శక్తి మనలో ఎప్పటికీ కూడా నిలబడడానికి అవకాశాలు ఏర్పడతాయి. మళ్ళీ ఎప్పుడన్నా బాగా అవసరమైనప్పుడు ఈ మంత్రాన్ని మళ్ళీ ఇట్లా ఒక 1000 సార్లుగా కానీ 10,000 సార్లుగా కానీ చేసుకుంటూ ఉంటే మనకి మంచి ఫలితాలను ఇస్తుంది. ఇలా ఈ మంత్ర జపాన్ని 10,000 సార్లు చేసిన తర్వాత ఖచ్చితంగా కుమారి పూజ చేసి తీరాలి. కనుక కుమారి పూజ కూడా ఆచరించేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ స్త్రీలు కనుక ఈ నియమాలు పెట్టుకుంటున్నట్లయితే 10 రోజులు 20 రోజుల్లోపుగా అయినంత వరకు దీన్ని పూర్తి చేసేసుకున్నట్లయితే మధ్యలో ఆటంకం వస్తున్నటువంటి బాధ కూడా మీకు ఏమి ఉండదు. అందుకని అలా ఆటంకం రాకుండా చూసుకొని చేసుకోండి. ఒకవేళ 1,00,000 జపం చేద్దాం అనుకున్నారు, అప్పుడు ఏమైనా ఆటంకం రావడానికి అవకాశాలు ఉంటాయంటే ఒక 3 నెలలు అలా పెట్టుకొని మీరు చేసుకున్నట్లయితే కనుక రోజుకు 1000 చేశారనుకోండి, సుమారు 3 నెలల పాటు పడుతుంది. అలాంటి సందర్భాలలో మాత్రం మీకు వచ్చేటువంటి ఇబ్బందిని మీరు లెక్కకు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. 20 రోజులు చేశారు, ఆటంకం వచ్చింది, ఆ 4 రోజులు వదిలేయండి, 5వ రోజుని 21వ రోజు కింద లెక్క పెట్టుకోండి. అలా చేసుకుంటూ వెళ్ళండి. ఇది కేవలం స్త్రీల వరకు మాత్రమే. ఒకవేళ పురుషులైతే కనుక ఇంట్లో స్త్రీలు రాకూడని రోజుల్లో మేము చేసుకోవచ్చు అంటే వాళ్ళని దూరంగా కూర్చోబెట్టి మీరు చక్కగా అనుష్ఠానం చేసుకునేటువంటివన్నీ కూడా చేసుకోవచ్చు. ఇవే నియమాలు తర్వాత చెప్పబోయేటువంటి శ్లోకాలన్నిటికి కూడా వర్తిస్తాయి కనుక మళ్ళీ అక్కడ నేను పునరావృతం చేయట్లేదు, వాటిని జ్ఞాపకం పెట్టుకొని దీంట్లో చెప్పినటువంటి ప్రకారంగా ఈ నియమాలన్నీ కూడా పాటించుకోండి. 1,00,000 చేస్తే ఖచ్చితమైన ఫలితం. అధమాధమం మనం 10,000 జపం చేసుకోవటం అనేది మాత్రం చాలా అవసరం ఈ ఫలితాలన్నీ కూడా పొందటానికి. దారిద్ర్య దుఃఖ బాధల నుంచి బయటపడవేసి జీవితాన్ని మలుపు తిప్పేటువంటి మహిమాన్వితమైనటువంటి 2వ శ్లోకానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను తదుపరి వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.